చిన్న ప్రార్థన చేసుకుందాం. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, చాలామంది బయట ఉండిపోయారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు మాకు అందించండి. మాతో, మా అందరితో మాట్లాడండి. ఈ ప్రత్యేకమైన ఈ ఆదివారం తండ్రి, సంఘానికి కావలసిన మరికొన్ని సంగతులు అందించండి. నిలబడిన మేము తండ్రి, ఏ సంగతులు అవసరమో మాట్లాడగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రవక్తలకు అనుగ్రహించిన ఆత్మను, అపోస్తులకు అనుగ్రహించిన ఆత్మను తండ్రి, ఆది సంఘానికి అనుగ్రహించిన ఆత్మను తండ్రి, మాకును అనుగ్రహించండి. దీనులము, పనికిరాని వారు, అర్హత లేనివారు, మీరు మెచ్చిన ఏ కార్యము చేయలేని వారము తండ్రి. ఇలాంటి దీనులమైన మమ్మును తండ్రి, మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇంకనూ బలపరచండి. మాతో, మా అందరితో తండ్రి, నేరుగా మా హృదయాలు పొడవండి. వినబడుతున్న ఈ మాటలు తలపోస్తూ మా రాజుని, రారాజుని తండ్రి ఆహ్వానించడానికి మా హృదయాలు సిద్ధపరుస్తారు, సమాధానపరుస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక విచిత్రమైన సందర్భంలోనికి, అధ్యయనంలోనికి, పరిశీలనలోనికి మనం బయలుదేరుతున్నాం. చాలా అత్యవసరమైనది, ఈ ఆదివారానికి సరి అయినది. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు. ఆయన పట్టణములోనికి ప్రవేశించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవి దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నుండు దినములు వచ్చినని చెప్పాను. సందర్భం, ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, మట్టలాదివారం. మనం చాలా కాలం నుంచి ట్రెడిషనల్గా ఇది మనకు తెలుసు. మట్టలు తెలుసు, హడావిడి తెలుసు, చర్చిల్లో అలంకరణ తెలుసు, మనలో మనం అలంకరించుకోవడం తెలుసు. ఇంతకు మించి అధ్యాయాల్లో ఏం తెలుసు అంటే ఒకే ఒక్క ప్రశ్న మన ముఖాల్లో కనబడుతుంది: మాకు ఏమీ తెలియదు అని. మీకు తెలియదు, నాకు తెలుసు అని ప్రూవ్ చేసుకోవడానికి లెసన్ కాదు. మీరు అమాయకులు ఇక్కడ నిలబడిన వారు జ్ఞానులని చెప్పుకోవడానికి కూడా కాదు. సంథింగ్, ఏదో మిస్ అయింది అక్కడ. మెస్సయ్య యెరూషలేమును దర్శిస్తున్నాడట. మీకు ఓపుకుంటే ఉదయకాలం ఒకటి ఇదే కోణం వేరొకటి చెప్పాం, వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అది కింగ్ ఎలిజబెత్, అలెగ్జాండర్, దానికి లింక్ ఉంటుంది. వీలైతే ఇంటికి వెళ్ళి వినండి. అంటే ఈరోజు మనం వింటున్నది ఏంటంటే, ఆయన పట్టణంలోనికి వస్తున్న సంగతిని చాలా విచిత్రముగా రికార్డ్ చేస్తున్నారు డాక్టర్ లూకా గారు. ఈయన ఎవరైనా డాక్టర్ గారు, ఖాళీగా ఉన్న ఆయన అయితే కాదు. ఎక్కువ మంది కవులు, ఎక్కువ మంది గ్రంథకర్తలు, ఎక్కువ మంది పద్య భాగాలు, గద్య భాగాలు రాసిన చెప్పండి రచయితలు ఖాళీగా ఉన్న వాళ్ళే. ఎక్కడికి వెళ్ళి రాశారండి అంటే, మీరు నదొడ్డుకు పోయాడట. మీరు ఎక్కడికి పోయారండి అంటే, బీచ్ ఒడ్డుకు పోయారట. మీరు ఎక్కడికి పోయారు? కొండల్లో పోయారు. ఇంకా అలా పోయా, మాకెందుకు రాశాను అడగండి సార్. వాళ్ళు రాసి మళ్ళీ మనం చదవాలి. ఆ రాసిన రచనలో కొన్ని రచనలు ఉంటాయి, వద్దులేండి అటకారం చేయకూడదు, మళ్ళీ లేనిపోను కూడా. మళ్ళీ నా మీద ఒక తయారవుతారు, ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. నేను చంపేయాలని చూస్తున్నారు తెలుసు కొంతమంది. నిజం, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, ప్రార్థన చేయండి పోవాలని. సరే, ఏదేమైనా కానీ కొన్ని వాళ్ళ వ్యక్తీకరణ చూడండి. ఒక గ్రంథం ఉంటుంది, మీరు చదివారు లేదు, చదువు ఉండరులే, ఎందుకంటే మన గ్రంథమే చదువు, పక్క గ్రంథం ఎందుకు చదువుతాం మనం ఓపెన్ కొనుక్కుంటే. ఆ గ్రంథం యొక్క దాని యొక్క రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఫ్యామిలీ స్టోరీ అది. ఫ్యామిలీ స్టోరీ అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అడిషనల్ ఎస్పీ మాకు విజిటింగ్ వచ్చినప్పుడు చెప్పాడు, అంటే రిలీజియన్స్ని మనం నమ్మకూడదు అబ్బాయిలు, మన ప్రొఫెషన్ వేరు, మనం ఒక దాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు అనడానికి అన్నిటికీ ఒక కితాబుల్లా అంటే ఎటకారం చేశాడు అనమాట. అందులో ఈ పుస్తకాన్ని ఆయన ఏమన్నాడంటే, అరే ఇదిగో ఈ పుస్తకం ఉందే, ఆ పుస్తకం రాసిన రైటర్ ఎవరైతే ఉన్నాడో డెకైటీ, దారి దోపిడీ చేసేవాడు అనమాట. ఎవరైనా అడగండి నన్ను, కాస్త అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది. ఆయన దారి దోపిడీలు చేసేవాడు. అడవిలో చేసిన ఆయన ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళుతూ దారి దోపిడీలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేవాడట. ప్రతీది ఏం దొంగిలిచ్చినా ఏమైనాకు దొరికినా ఇచ్చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక ముని అడిగాడట, ఏమని, మీరు ఇన్ని సీరియస్గా దారి దోపిడీలు చేసి పట్టుకెళ్తున్నారుగా, ఎవరికి ఇస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, ఆ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త మా ఆవిడకి ఇస్తున్నాను అన్నట. మీ ఆవిడ ఏం చేస్తుంది సీరియస్గా వండేస్తుంది, సీరియస్గా తినేస్తాను, సీరియస్గా మా సంసారం వెళ్ళిపోతుంటుంది. అంటే ఒక విషయం అడుగుతున్నాను, ఇలా డెకైటీ చేయడం అక్యూజ్డ్గా నువ్వు మిగులుతున్నావుగా, నేరస్తుడిగా మిగులుతున్నావుగా, ఇది ఆధ్యాత్మిక కోణంలో పాపంగా, నీ పాపంలో నీ భార్య పాలు పంపులు పంచుకుంటుందా అని అడిగినప్పుడు ఆ ముని అడిగిన దానికి ఎందుకు పంచుకుంటుంది అన్నాడట. ఎవరు? ఇదే మాట మీ ఆవిడని అడిగెళ్ళాయి అన్నాడట. వెంటనే సీరియస్గా అయినా ఆ విల్లు బాణాలు అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయి, ఇదిగో అమ్మాయి, ఇగో ఒక ముని ఇలా అడిగాడు, నా పాపాల్లో నువ్వు పాలు పంచుకుంటావంటే తూచ్ అందట. ఎవరు? నువ్వు తెస్తున్నావు, నేను వడుతున్నాను, మధ్యలో ఇలాంటి వాటిని ఇరికించుకున్నాను అందట. అప్పుడు అర్థమైందట డిమ్మని జ్ఞానం, ఎవరు అని. అప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు చెట్టు దగ్గరికి, ఇవన్నీ వదిలేసి అప్పుడు రాశాడంట గ్రంథం. అందుకే ఆ గ్రంథంలో ఒక ఉత్తమ భర్త ఉంటాడు, ఆ గ్రంథంలో ఒక ఉత్తమ ఇల్లాలు ఉంటుంది, ఆ ఇల్లాలు అడుగుకి వెళ్ళిపోద్ది. ఈసారి అర్థమవుతుంది మీకు ఎవరు అది. ఆ తర్వాత ఉత్తమ ఆయన ఇవన్నీ ఏంటంటే వారికి ఉన్న ఇబ్బందుల్ని ఒక స్టోరీగా రాస్తారు. మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి బీడు భూముల కోసం గొడవ జరిగాయి. గ్రూప్ 1 లెవెల్లో డైరెక్ట్గా ఏవైతే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక రోజు ఒక బుక్ చూశాను నేను, ఆర్కే స్టడీ ఏదనుకుంటా, ఈ హైదరాబాద్లో ఉంటుంది ఏంటది, ఆర్సీ రెడ్డి, ఇంకోటి ఏదో ఉంటుందండి ఫేమస్ బుక్స్, అవి వాళ్ళు ప్రింట్ చేసేస్తుంటారు వాళ్ళు. ఇంకొకటి ఈ గ్రూప్ 1కే మెయిన్ ఇస్తుంటారు అది, ఇంకోటి ఏదో ఉంటుంది మంచిది, అది హైదరాబాద్ సౌండ్ లాగా ఉంటుంది ఆ వర్డ్ కూడా. సరే ఏదో ఒకటి, ఇప్పుడు కంగారు అయిపోయి ఎగ్జామ్స్ కానీ రాదు. సరే ఆ బుక్లో ఏముంటుంది చూడండి, ఆ బుక్లో ఏమని రాశారంటే, ఎందుకు మొట్టమొదటి ఈ సివిల్ వార్ జరిగింది, లేదా సివిల్ వార్ కనుకుండా ఎందుకు ఇంత పెద్ద వార్ జరిగిందంటే, ఆ రోజుల్లో మనుషులకి పశు సంపదలు ఉండే, జంతువులు సంపదగా కొనసాగాలంటే గడ్డి భూములు ఉండాలి, గడ్డి భూములు ఉండాలంటే చెప్పండి ఆక్రమణ ఉండాలంటే నీదా నాదా అని పెత్తందారి వ్యవస్థ వస్తుంది. ఆ గడ్డి భూముల కొరకు యుద్ధం జరిగింది హర్యానాలో. అది ఎవరన్నా అడగండి. తర్వాత ఇవన్నీ చూడండి, ఏ గ్రంథం చుట్టూ అయినా ఏదో ఒక వైరాగ్యం ఉంది. కానీ ఈ గ్రంథం రాస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, వీళ్ళేదో ఫీల్ అయిపోయి రాసిన గ్రంథం అయితే కాదు. ఈ డాక్టర్ గారు, అందులోనూ గ్రీక్ ఫిలాసఫీకి హెడ్ మాస్టర్ లాంటి వారు ఉన్న అడ్డా నుంచి వచ్చాడు. ఎవరు? డాక్టర్ లూకా గారు. నిజంగా ఈయన మంచి రైటర్ అండి. అందరూ సువార్తలు రాసిన విధానం వేరు, లూకా రాసిన విధానం వేరు. పర్టికులర్గా లూకా ప్రతిదాన్ని ఎందుకు అంత నొక్కు రాస్తాడంటే, ఈయన రాస్తున్నది జూయిష్ పీపుల్స్ కాదు, యూదులకు కాదు, ఇశ్రాయేలుకి కాదు, ఈయన రాస్తున్నది ఎంటైర్ యూనివర్స్కి సువార్త అందించాలని. అంటే సార్వత్రిక ప్రజానికానికి మెస్సయ్య పరిచయం అవ్వాలని రాశాడట. ఏంటి? లూకా సువార్త. అందుకే ఆయన రాసిన విధానాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొన్ని కావాలని రాయడు ఆయన. ఎవరు? లూకా గారు. ఏమి కావాలని రాయుడు? ఈరోజు ఆదివారం నాడు ఈ మట్టల ఆదివారానికి అట్రాక్షన్ కొన్ని ఉంటాయి. ఏంటి చెప్పండి? మట్లే. ఏంటి? మట్లే. నేను అడుగుతున్నాను, మీరు ఎన్నిసార్లు ఈ అధ్యాయం చదువుతారో చదవండి. లూకా మట్టలను గూర్చి రాయుడు. వై? కావాలనే రాయుడు. మరలా బట్టలున్నాయి, మట్టలు లేవు. మత్తయ్య
బట్టలను గూర్చి రాశాడు, మంటలను గూర్చి రాశాడు, పద్యాలు పాటలను గూర్చి రాశాడు. దావీదు అనే ఒక లైన్ రాశాడు. లూకా దావీదు అనే మాటే రాయలేదు. వై? అందుకే ఒక డిఫరెంట్ గాస్పల్, లేదా చాలా డెప్త్గా వెళ్ళిపోయే ఒక సార్వత్రికమైన సువార్త లూకా సువార్త. ఏమి రాస్తున్నాడో ఈ వచనాలు మనకు తెలియాలంటే టూకీగా కొన్ని ఆ 3 సువార్తలు 3 మాటలు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త రాసినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం ఉంటుంది. ఈ సందర్భం 4 సువార్తికులు రాశారు. 4 సువార్తికులు ఒకే సువార్తని 4 కోణాల్లో వ్యక్తీకరించి. ఎప్పుడైనా మీరు ఎవడైనా మీ దగ్గరికి వచ్చి సీరియస్గా క్వశ్చన్ అడిగేస్తుంటారు ఈ మధ్యకాలం, అదే పెద్ద తెలివైన ప్రశ్నలు అనుకుంటున్నారు. ఏమని అడిగేస్తారంటే, యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఒకరే రాయొచ్చుగా, ఇన్నెందుకు పుస్తకాలు వేస్ట్గా, టైం వేస్ట్గా అని. నువ్వు నేను కవిత్వాలు రాస్తే ఒకటే రాసేద్దాం. వాళ్ళు ఎందుకు 4 రాయాల్సి వచ్చిందంటే అది జీవిత సాక్ష్యం. ఎవరిది? యేసుక్రీస్తుది. ఎప్పుడైనా కోర్టులో కానీ యూదుల యొక్క ఆచార ప్రకారం కానీ ఒక సాక్ష్యాన్ని స్థిరపరచాలంటే 2-3 నోట ఆ మాట స్థిరపరచబడాలి. అప్పుడు ఆ సాక్ష్యం నిజమని. అది కోర్టు ఇప్పటికీ ఫాలో అవుతుంది. మీరు కావాలంటే చూడండి, జడ్జి గారు ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి కూర్చుంటాడు. నేరం జరిగిన సంఘటనలో ఆయన ఉంటాడా? ఉండడు. మరి ఎలా ప్రూవ్ చేస్తాడు? ఆయన వింటాడు. 4 సాక్ష్యాలు వింటాడు. ఆ 4 సాక్ష్యాలు ఒకేలా ఆయనకు అనిపిస్తే దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తాడు. ఆయన ఉండక్కర అవసరం, ఆయనకి అలా చెప్పేలా చెబితే అది నిజమని జడ్జిమెంట్ ఇస్తారు. ఇది ఎంత వాస్తవమో ఆ రోజు 4 సువార్తలు ఎందుకు రాశాడంటే, మెస్సయ్య అనేవారు లేదా మెస్సయ్య అనే ఆ అభిషక్తుడు వాస్తవం అని చెప్పడానికి క్రొత్త నిబంధన 4 సాక్షులను పెట్టింది. అందులో యేసుప్రభుని వెంబడించిన శిష్యులు 2, మరొకరు అపోస్తులను అనుసరించిన వారు మరిద్దరు. యేసుప్రభుని అనుసరించిన వారు డీరెస్ట్ శిష్యులు ఎవరంటే మత్తయ్య, యోహాను. ఆ తర్వాత శిష్యులను ఫాలో అయింది ఎవరంటే చెప్పండి, లూకా, మార్కు. ఇవి సువార్తలు. అంటే 2 దగ్గరగా ఉన్నవారు, 2 చెప్పండి ఆ తర్వాత చరిత్రను వెంబడించి మరింత డీటెయిల్గా రాసినవారు. ఇది సువార్త. 3 మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకు బిర్యానీ ఉంది ముందుగా. ఈరోజు వాళ్ళ అమ్మాయి బర్త్డేగా అయిపోయిందా? 8th అయిపోయింది. ఈరోజు బిర్యానీ పెడుతున్నాం మాకు. సరే, మొత్తం మీద మనం బిర్యానీ పెడుతున్నారు, కంగారు పడకండి ఈరోజు. కానీ న్యాయం చేసి వెళ్ళాలంటే కొంచెం బాగా వినాలి. మనం విందాం. మంచి లెసన్స్ అండి ఇవి నిజంగా చెప్పాల్సిన విషయాలు ఇవి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మట్టలను కూర్చున్నాయి, బట్టలను కూర్చుంది. మరో మాట ఏంటంటే, వారి పాటలో ఒక శరణం ఏంటంటే, దావీదు కుమారుడా జయము జయము జయము. మీరు గుర్తెట్టుకోవాలి, మత్తయి ఏం రాస్తారంటే మట్టలు, బట్టలు, పాటలో దావీదు కుమారుడా జయము జయము జయము. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. అక్కడేం రాస్తాడు? మొదటి 11 వచనాల్లో మట్టలుంటాయి, బట్టలుంటాయి, కొంచెం ఎక్స్ట్రీమ్గా ఊరేగింపు ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రీమ్గా పాటలు ఉంటాయి, మరికొంత సరళింపు. దేవుని రాజ్యమైన దావీదు రాజ్యము స్థిరపడునుగాక అన్న పదం ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుంది చెప్పండి, మళ్ళీ మొదలెడదాం. ఎందుకంటే వెనకాల మనకేముంది చెప్పండి, బిర్యానీ ఉంది. మరలా నేను చెప్తున్నా, మత్తయి సువార్తలో ఏముందంటే మట్టలు, బట్టలు, పాటలో చరణము, దావీదు కుమారుడా జయము జయము. అదే సువార్త నెక్స్ట్ సువార్తకు మనం వస్తే మట్టలు, బట్టలు, ఆ తర్వాత ఊరేగింపు, పాటలు. ఇక్కడ దావీదు రాజ్యము స్థిరపడును గాక అని ఒక ఆశ, మరలా చెప్తున్నాను, ఒక ఆశ, ఒక నిరీక్షణ అక్కడ ఉంది. ఇక యోహాను సువార్త, ఎందుకంటే మనం లోక కాబట్టి పక్క తీశాను. ఇక యోహాను సువార్త అది 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. మట్టలు ఉండవు, బాగా వినాలి. మట్టలు ఉండవు, బట్టలు ఉండవు, ఊరేగింపు ఉండదు, మరేముంటుంది? ప్రజా ఉద్యమం ఉంటుంది అక్కడ. అది
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అది రాస్తున్నారు చూడండి. అర్థమవుతుందా? మట్టలు లేవు, బట్టలు లేవు, ఊరేగింపు లేదు, ఇంకేముందంటే ఒక ప్రజా ఉద్యమం ఉందట. ఇన్నిటి మధ్య ఈ ముగ్గురికి వేరుగా రాస్తున్నాడు ఈయన. రాస్తూ రాస్తూ మట్టలు అంటే ఏవైతే ఈత మట్టలు అంటారో, మరి ఏ మట్టలు అంటారు అన్నాను, కానీ ఆ ఏవైతే ఆ చెట్ల కొమ్మల ప్రస్తావన, ట్రెడిషనల్ ట్రెండ్ పక్కన పెట్టేశాడు. ఎవరు? కావాలనే పక్కన పెట్టేశాడు అంటారు రైటర్స్ అందరూ. ఎందుకు పెట్టేశాడు? పెట్టేయడమే కాదు, ఆ రాజు ఏడ్చాడట. ఈరోజు మనం చాలా అడావుడిగా తిరుగుతుందండి ఈ మట్లాదు అన్నాడు. ఎంత అడావుడిగా తిరుగుతున్నాం, ఆ రోజు అడావుడు లేదట. మరి ఏమైందంటే ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. 34వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. అందుకు వారు తమ బట్టలు దారి పొడిగిన పరిచిరి. ఒలీవ కోన నుండి దిగుచోటికి ఆయన చెబుతూ వచ్చిన తర్వాత చూద్దాం 41లో, ఆయన పట్టణంలోనికి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ఆ మాట బాగలేదండి. యెరూషలేము పట్టణానికి అభిషిక్తుడు ప్రవేశించగానే యెరూషలేమును చూసి ఏడ్చాడట. రాజులా ప్రవేశిస్తున్నప్పుడు ఈ ప్రవేశం ఎలా ఉందంటే కన్నీటి ప్రవేశం అట. ఏడ్చాడా? ఈరోజు నేను అడుగుతున్నాను, మట్టల ఆదివారం నాడు ఎవరైనా ఏడ్చినట్టు మనకు కనబడుతుందా? అడావిడిగా తిరిగేస్తున్నాం ఎక్కడ మట్టలట్టుకుని. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ మట్టలను సీరియస్గా జ్ఞాపకార్థంగా కప్పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని కాలుస్తారు. వాటిని ఎప్పుడంటే బుధవారం నాడు కాలుస్తారు. దాన్నే బసవ బుధవారం అంటారు. అది ఈ మట్టలు ఇప్పుడు కప్పెట్టేసి, ఈ కప్పెట్టిన తర్వాత ఏడాది తర్వాత అవి బయటికి తీసి ఆ తర్వాత ఆ బసవ బుధవారం వస్తే చూసినా మళ్ళీ లెంటర్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు వీటిని కాలుస్తారట. ఇక్కడ అడావుడు ఉందో తప్ప యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు? ఇది ప్రశ్న. యెరూషలేమును చూస్తున్నప్పుడు ఎందుకు ఏడ్చాడు? రాజు ఏడవడం ఏంటి? లూకా కానీ, మత్తయి కానీ, మార్కు కానీ, యోహాను కానీ ఎందుకు అలాంటి ప్రస్తావన సువార్తల్లో లిఖించాడంటే రాజు అనడానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నీకు అర్థమవుతులేదు? ఏడవడం ఎక్స్ప్రెషన్ కాదు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడని ఆ వర్డ్ ఉంది చూసారా, ఆ పదం ఉంది చూసారా, ఆ పదం, ఆ వస్తున్నాడో అన్న పదం ఏదైతే ఉందో, ఆ వస్తున్నాడన్న ఊరేగింపు ఏదైతే ఉందో, అది రాజుకి వస్తున్నాడనే ఎక్స్ప్రెషన్ అట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ రోజుల్లో రాజు టౌన్లోకి వస్తున్నాడంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చెప్పనా? హెర్క్యులస్ చూసారా? నేను ఎప్పుడో చూశాను మారకముందు. గ్రీక్ దేవుడు, అవే కాపీ కొడతారు రాజమౌళి గారు. హెర్క్యులస్ ఎప్పుడన్నా ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ సీన్ ఎప్పుడన్నా మీరు గమని, అది ట్రెండ్, అది హిస్టరీలో ఉన్నదే వాళ్ళు దృశ్యంగా చూపించారు. ఏం జరుగుతుందో తెలిసి హెర్క్యులస్ ఏం చేస్తాడంటే, ఇటోపు ఒక 4 తలకాయలు, ఇటోపు ఒక 4 తలకాయలు ఇలా పట్టుకుని ఆడంత ఎత్తుంటాడు. గిరజాలు వేసుకుని కత్తిలా పట్టుకొని ఇలా లోపలికి వస్తున్నప్పుడు శత్రువుల్లో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తునాతునకులుగా కొట్టేసి వారి తలకాయలు చేతితో పెట్టుకుని లోపలికి బయలుదేరాల. టౌన్లో అడుగు పెడుతున్నప్పుడు దానికి సహనం ఏంటో చెప్పనా? అబ్బాయిలు, నీ బలం నా చేతుల్లో బలహీనమైంది, నీ బలవంతులు నా చేతుల్లో బలహీనులై వాళ్ళ తలకాయలు నా చేతిలో ఉన్నాయి, టౌన్ అంతా డౌన్ అయిపోండి అని చెప్పడానికి చెప్పండి, ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తారట. అంటే రాజు వస్తున్నాడు, మన పట్టణంలోనికి వస్తున్నాడు అనడానికి శత్రువులను బానిసలను చేసి, శత్రువులు తలకాయ కుత్తికలు నరికి వారి చేత్తో పట్టుకొని టౌన్లోకి వచ్చిన వెంటనే దానికి సంకేతం ఏంటంటే టౌన్ అంతా డౌన్ అయిపోయి, రాజా మీకు ప్రణామములు, ఈ రోజు నుంచి మీకు మేము దాసులు, ఎందుకంటే మా వీరులు శూరులు నీ చేతిలో తుత్తినీలుగా మారిపోయినప్పుడు దీనులు దౌర్భాగ్యులమైన బలహీనులమైన మేమేం చేయగలం, నీకు కప్పం గట్టి నీ వెనకాల ఉండడం తప్ప అని వెంటనే లొంగిపోతారట. ఈ స్టైల్ లోక రాస్తున్నాడు చూడండి.
కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా, ఈయన తలకాయ నరకడానికి రాలేదు. విచిత్రం ఏంటి చెప్పనా, అందరిలాంటి రాజరికపు శైలిని అనుభవించలేదు. ఆయన లోకంలోనికే బాగానండి, పట్నంలోనికే ప్రవేశిస్తున్నాడు, రాజుగానే ప్రవేశిస్తున్నాడు, కానీ ఆ రాజుల్లా మాత్రం ప్రవేశించట్లేదు. చూసా, చాలా డిఫరెంట్గా రాస్తున్నారు లూకా గారు, లేదా ఆ సమకాలీన చరిత్రకారులకు అర్థమయ్యేలా ఆయన్ని పరిచయం చేస్తున్న ఆయన రాజే అని చెప్పడానికి. కానీ మీరు అనుకుంటున్న రాజు లాంటి వాడు కాదు. ఆయన నరకడానికి రాలేదు, కొట్టడానికి రాలేదు, ఆక్రమించడానికి రాలేదు, వారిని అసహించుకుని తొక్కడానికి రాలేదు, మొత్తడానికి రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ప్రవేశిస్తాడు, కానీ అందరిలాగా అందరినీ చంపి మాత్రం ప్రవేశించడు. ఆయన ఆక్రమించుకుంటాడు, ఆయన ఆక్రమించుకోవడానికి రావడం లేదు, ఆయన ఆహ్వానించడానికి వస్తున్నాడు. ఎవరిని ఆహ్వానించడానికి? టౌన్ అంతా ఆహ్వానించడానికి వస్తున్నాడట. ఆయన మొత్తడానికి కాదు వస్తుంటా, ఆయన శిక్షించడానికి కాదు వస్తుంటా, ఆయన రక్షించడానికి, సమాధాన పడదాం రండని చెప్పడానికి వస్తున్న రాజులకు రాజట. ఎవరు? మన యేసు రాజు. ఆయన వస్తున్నప్పుడు మరొక మాట అంటున్నాడు చూడండి, ఈయన లోపలికి వస్తూ ఉండగా ఏం చేస్తున్నాడంటే అందరికీ ఆహ్వానం చెప్పి సమాధానం పడుదము రమ్ము అని పిలుస్తున్నాడట. పట్టణమా, యెరూషలేము పట్టణమా, యెరూషలేము ప్రజానికమా, రా నాతో సంధి చేసుకో రా అని ఏడుస్తున్నాడట. నేను అడుగుతున్నానండి, ఎందుకు ఏడుస్తున్నాడంటే ఒక మంచి రచయిత పెద్ద అయిన మంచి మాట అన్నట్టు, ఏడవని వాడు సరి అయిన పాలకుడు కాదట. మరలా ఏడవని వాడు సరి అయిన పాలకుడు కదట. అని అడిగితే ఏడవడం రానివాడు ఏడ్చే హృదయాల్లో ఉన్న బాధ ఏంటో ఆ పాలకుడికి తెలియకపోతే వాడికి పాలించడం చేత కాదు. మరలా నేను చెప్తున్నాను, మన గుండె ఎదలో ఉన్న బాధ ఏంటో వాడికి తెలియాలంటే వాడికి ఏడ్చే హృదయం ఉండాలి. ఈరోజు చూడండి, ఏడ్చే నాయకులు ఉన్నారా? మనల్ని ఏడిపించే నాయకులు ఉన్నారు. మనకి అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మనల్ని ఏడిపించే నాయకులు తప్ప. ఆ రోజు చూడండి, ఆయన ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు? ఆయన గుండె ఎలాంటిదో చెప్పనా, మనలాంటి గుండెనట. ఆయన ఎలాంటి వాడో చెప్పనా, మన కోసం ఏడుస్తాడట. మనం బాధపడితే మన బాధను అర్థం చేసుకుని ఆయన ఏడుస్తాడట. పాలకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో చెప్పనా, మంచి పాలకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఏడవాలి, మన గుండెను గుండెగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మంచి మనలాంటి గుండె కలిగిన వారు లేరు. చెప్పండి బండలాంటి హృదయాలు నాయకులు ఈరోజు. చేస్తాం ఏంటి అన్నిసార్లు అడిగితే ఎలా, ఇంకోసారి వచ్చాడు నీ పని అవదని చెప్తారు. ఈరోజు మనం ఓట్లెత్తే గెలిచిన వారు, మనం గద్దెలెక్కిస్తే గెలిచిన వారు, మనం ట్యాక్స్ కడితే ఈరోజు అధికారులుగా మన మీద పెత్తందారి వ్యవస్థ చేస్తున్నవారు ఈరోజు దమ్మిడి సర్టిఫికేట్ ఇవ్వండిరా అంటే ఇస్తారా? మనకు చెప్పండి. నెలలు మనల్ని తిప్పుకుంటారు. హృదయాలు లేవు అధికారులకి, మంచి హృదయాలు లేవు, అర్థం చేసుకునే హృదయాలు లేవు, మన కన్నీరుని అర్థం చేసుకునే హృదయాలు లేవు. కానీ మన రాజుకున్నాయట. ఆయన మన కోసం ఏడుస్తాడట, మన కోరకు నలిగిపోతాడట. ఆయన మన గుండెకు దగ్గరకు వచ్చి నీ హృదయంతో నా హృదయం సమాధాన పడుతుందని చెప్తాడట. ఆయన వచ్చాడట. వస్తూ లూకా మంచి పదాలు వాడాడంటే 31వ వచనంలో, 31వ వచనంలో, ఎవరైనను మీరెందుకు దీనిని ఇప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వారిని పంపెను. వారు తమతో చెప్పినట్టే వారు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. తెలిసిన సందర్భం. మీరు వెళ్ళండి, వెళుతున్నప్పుడు మీరు ఒక గాడిద పిల్లను చెప్పండి. వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏదైనా పట్టుకెళ్ళిపోతే ఇది కూడా అట్టుకెళ్ళిపోండి అంటారా? అనరుగా. ఏంటయ్యా పట్టుకెళ్తున్నామని. కానీ అక్కడ పదం వాడమన్నాడు. ఏంటో తెలుసా? ప్రభువునకు కావలసి ఉన్నది. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? మా ప్రభువు మాకే కాదు ప్రభువు, ఈయన ఈ గాడిద పిల్లకి కూడా ప్రభువే అన్నాడు.
ఆయన మోగ జీవులకు ప్రభువు, సృష్టిలో ప్రతి దానికి ప్రభువు, నీకు నాకు కలిగి ఉన్న ప్రతి దానికి ప్రభు. ఆ కలిగించిన వాడు అడుగుతున్నాడు, ఇది నాకు కావాలి. వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి, ఆయన గాడిద పిల్లకి ప్రభువే, మనకి ప్రభువే, కానీ దాని వైఖరి వేరు, నీ వైఖరి వేరు. దాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన ఎంతగానో ఆయన దగ్గర తీసుకున్నప్పుడు ఈ సమాధానం చెప్పమన్నారట, వెళ్ళండి, నేను వస్తున్నా, నేను అడుగుతున్నానని చెప్పండి, ఇచ్చేస్తారన్నారట. మరో మాటని చెప్పిన, లోకానికి దగ్గరికి మనం వెళ్ళి మీకు ఎలాంటి రాజు కావాలని అడిగితే మనం ఏమంటాం చెప్పిన, గాడిద స్థానంలో కొంచెంసేపు ఊహించుకోండి. మమ్మల్ని కొట్టేసి తన్నేసి మా మీద అజమాయిషి చేసి మాకు మేత ఎట్టనోడు కావాలి మాకు అంటాం మనం. ఈరోజు ఎవరు మీకు యజమానులని అడుగుతున్నాను నేను. 5 ఏళ్ళ తర్వాత మనకి ఎవరు యజమానులు చెప్పండి, మనకి మంచిగా సమాధాన పరిచే యజమానులు మనకు వద్దు చెప్పండి. మన మీద ఆధిపత్యం చేయాలి, అజమాయిషి చేయాలి, కొట్టాలి, తిట్టాలి, చెప్పండి, తన్నేయాలి. అప్పుడు అంటాం మంచి యజమాని, మంచి దొడ్డిచ్చాడు నాకు అంటాం మనం. అలాగే అంటాం మనం. ఈరోజు చూడండి, ఎవరన్నారో తెలియదు కానీ సామెతలో గొర్రె కఠినమైన వాడినే నమ్ముతుందట, కఠినాత్ముడినే నమ్ముతుందట, వాడే నచ్చుతాడట. ఈయన మా సూపర్ సార్ అంటారట, అలాగే నచ్చుతారట. ఆ రోజు ఈ రోజైనా లోకానికి ఎట్టువారు కావాలంటే మన కోసం ఏడ్చేవాడు కావాలని అనుకోరట. ఎందుకంటే ఒకవేళ కావాలని అనుకుంటే అపోస్తలు కానీ లూకా గారే అంటారు, ఆయనను మీరు సిలువ వేయకుందురు అని. ఏం చేశారు? సిలువ వేయకుందురు అంటే మీరు కావాలనుకున్నది ఎవరిని చెప్పినా, మీ మీద అజమాయిషీ చేసి ఆ గాడిద యజమానులు అంటే యజమానులు మీరు కావాలనుకున్నారు. మరలా ప్రశ్న, ఆయన ఎందుకు ఏడ్చాడబ్బా? ఆయన ఎందుకు ఏడ్చాడు? ఏడాల్సినంత అవసరం ఆ టౌన్లోకి వచ్చిన వెంటనే ఆయన ఎందుకు కలిగింది? ఏడవడానికి అర్థం ఏంటి? యెరూషలేమును చూసి ఎందుకు కన్నీరు గార్చుకున్నాడు? ఇక్కడికి రావడానికి ముందు ఆయన ఏడుస్తూనే వచ్చాడట. ఇక్కడ రావడానికి ముందు ఒక ఏరియాకి వెళ్ళొచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎక్కడ? బేతనీయలో. బేతనీయలో ఎందుకు ఏడ్చాడు? లాజరును బ్రతికిస్తున్న సమయంలో వారి అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు. అక్కడ ఏడ్చాడు, ఇక్కడ ఏడ్చాడు, ఈ టౌన్కి వచ్చి ఏడుస్తున్నాడు. అక్కడ ఏడ్చాడు అంటే వారి చుట్టూ ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఏడ్చాడు. ఇక్కడ ఎందుకు టౌన్ చూసి ఏడుస్తున్నాడు? ప్రతి దిక్కున ఆయన ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు వెనక ఆయన హృదయంలో ఏదో, ఆయన పెదవుల కింద బిగించేసిన అర్థం ఏదో దాగుండిపోయింది. అది మనకు తెలిస్తే మనం కూడా చెప్పండి ఏడుస్తాం. అప్పుడు మట్టలెట్టుకుని అడావుడిగెత్తరని చెప్పండి, మోకాలు వేసి దేవుని దగ్గర మనం కూడా, దేవా సమాధానకర్త యొక అధిపతి, నీతో నన్ను సంధి చేసుకొని ఏడుస్తాం. నాకు మంచి పాట పాడారు కదండి, ఎన్నడెన్నడు ఎడబాయని. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించిపోతుంది. బంధుమిత్రుల ప్రేమ చెప్పండి బాగా ఉన్నప్పుడే ఉంటుంది, కానీ ఎప్పుడు మన దగ్గర రూపాయి, అర్ధ రూపాయి, ఏ ఉపయోగం మన వల్ల లేకపోయినా ఎన్నడెన్నడు విడవని ప్రేమ నా యేసుని ప్రేమ. ఆ టెక్స్ట్ అదంతా ముడిపెడుతున్నాడు ఎవరు? లూకా గారు. ఏం జరుగుతుంది? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈసారి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వచనం మనకు అర్థం కావాలంటే ప్రతి వచనానికి 3 స్టేజ్లు ఉంటాయి, 3 సందర్భాలు ఉంటాయి, 3 టైం ట్రావెల్ ఉంటాయి. మీకు అర్థమవుతుంది లేదు? 3 కాలాలు, 3 సమయాలు, 3 సందర్భాలు. ప్రతి వచనాన్ని మీరు ఇలా డీల్ చేయండి, ప్రతి వచనం మీకు ఈజీగా అర్థమవుతుంది. లూకా గారు అంటున్నారు ఏమనంటే, ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? చదువుదాం ఒకసారి, వచనం చదువుదాం ఒకసారి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు నీకెంతో మేలు అని ఆ మాటకి ముందు ఏడ్చాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏడ్చాడు అని లూకా రాస్తున్నాడంటే ఆయన ఏడ్చిన సమయానికి లూకా రాసిన సమయానికి 1/2 శతాబ్దము గ్యాప్ ఉందట. చచ్చిపోయారు ఈరోజు మీరు. అర్థమైందో లేదో మరలా నేను చెప్తున్నాను. లూకా రాసే సమయానికి యేసు ప్రభు ఏడ్చిన సమయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయట? 50 నుంచి 55 సంవత్సరాలు ఉన్నాయట.
అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వచనం రాస్తున్నప్పుడు ఆ వచనం రాసిన కాలం వేరు, ఆ వచనం అది జరిగిన కాలం వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, లూకా రాస్తున్న టైం వేరు, లూకా రాస్తున్న సందర్భంలో ఉన్న టైము వేరు. లూకా రాస్తున్న సందర్భంలో టైం ఎప్పుడు? యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు. లూకా రాస్తున్న వచనం రాస్తున్న టైం ఎప్పుడు? లూకా జీవిస్తూ ఉన్నప్పుడు. అంటే లూకా రాస్తున్న టైంకి యేసు ప్రభు ఏడుస్తున్న టైంకి మధ్యలో 50 ఏళ్ళు సమయం. అంటే యేసు ప్రభు అంటే అసలు సందర్భం ఒకటి ఉంటుంది, రాసిన సందర్భం ఒకటి ఉంటుంది, ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం ఒకటి ఉంటుంది. అంటే ఒక వచనాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఇది ఎప్పుడు జరిగిన సందర్భం, ఇప్పుడు రాస్తున్న సమయానికి జరుగుతున్న సందర్భం ఏంటి, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఈ సందర్భాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇది వచనాన్ని డీల్ చేయాల్సిన విషయం. మళ్ళీ నేను చెప్తున్నాను, రాస్తున్న సందర్భం అంటే రాస్తున్నప్పుడు చుట్టూ కొన్ని సందర్భాలు ఉంటాయి, జరిగినప్పుడు కూడా చుట్టూ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు కూడా చెప్పండి, మన చుట్టూ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అప్పుడు అర్థమవుద్ది మనకి ఆయన ఎందుకు ఏడ్చాడు. వెళ్దామా? మొట్టమొదటి విషయానికి వెళ్దాం. యేసు ప్రభు, లూకా రాసిన విషయాన్ని పక్కన పెట్టండి, యేసు ప్రభు ఏడ్చిన కాలం అంటే లూకా దగ్గర నుంచి 55 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం మనం. ఈ వచనం దగ్గర నుంచి లూకా రాసిన సమయం దగ్గర నుంచి 55 సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాం. వెనక్కి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఆయన ఏడుస్తున్నాడంటే క్రీస్తు కాలంలో జరిగిన సంఘటనలు ఏవో ఆయన హృదయాన్ని పొడి చేశాయి. ఏం జరిగాయి? కొన్ని పాయింట్స్ బండగా గుర్తెట్టుకోండి. ప్రజలకి జాతి భక్తి అనే వైరాగ్యం ఉండేదట. ఏముండేది? జాతి. అందుకని మట్టలు ఎందుకు వాడలేదో తర్వాత మీకు అర్థమవుద్ది. జాతి భక్తి అనే వైరాగ్యం ఉండేదట. నెక్స్ట్, రోమీలు వచ్చి వారిని పాలిస్తున్నప్పుడు వారికి వ్యతిరేకముగా కొన్ని జాతులు లేచి మేమెందుకు మీకు లోబడాలని తిరుగుబాటు వ్యవహారంలో వారు జాతి మీద ప్రేమను పెంచుకున్నారట. మరలా నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు మీరు గుర్తుందో లేదో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని పాలిస్తున్నప్పుడు కొన్ని ఉద్యమాలు లేచాయి. ఆ ఉద్యమాలు ఏంటి చెప్పనా? మనవారు, పెత్తనం మాది, చెప్పండి, పంట మాది, అన్నీ మావి, మీకెందుకు కట్టాలరా పన్ను. ఇది డైలాగు. ఇది జాతి మీద ప్రేమ అంటాం అన్నమాట. మేము అప్పుడప్పుడు ఇంత సెక్యులర్ కంట్రీలో మనం బతుకుతున్నా అప్పుడప్పుడు మనకి టామ్ అండ్ జెర్రీలో ఆ ఎలక పిల్లి తల మీద ఇలా కొట్టేసిన వెంటనే ఇలా ఎర్రగా వచ్చేది చూసారా? అప్పుడప్పుడు ఇలా ఎర్రగా మనకు కూడా వచ్చేస్తున్నది. ఏదైనా ఏరియాకి వెళ్ళి అనుకోండి, తెలుగోలు అంటాం. ఎవరు మనం? తెలుగోలు అంటాం. తెలుగువారు, తెలుగు బిడ్డలు, చెప్పండి, ఇంకా తెలుగు రక్తం, చెప్పండి, తెలుగు భాష. దీన్ని జాతి వైరాగ్యం అంటారు. దీన్ని ఇశ్రాయేలుకు కూడా గమనించండి, యూదులకు కూడా జాతి భక్తి ఉండేదట. జాతి భక్తి ఎంతంటే ఎవడో రోమీలు వచ్చి మనల్ని పరిపాలిస్తుంటే మనం చేతులు కట్టు కూర్చోవాలా అన్నారట. మన వారిని ఎంతగా హింసిస్తున్నప్పుడు మనం ఎందుకు ఉండాలని కొంతమంది రోమీల మీదకి కొన్ని తెగలు జాతి మీద ప్రేమతో లేచారట. మరికొంతమంది రోమీల్నే పూజించారట. రాజులు, మా ప్రభువులు మనకు కూడా ఉన్నారు చూసారా? బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న టైంలో మన వారిలాగా దండలెట్టేవారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. మా ప్రభువులు కాదు, మా లార్డ్లు అన్నారు. మా లార్డ్లు. మనకు లార్డ్ ఉంటాడు కదా, జనగణమన అధినాయక. అది లైవ్లో చెప్పకూడదంటే జనగణమన, దాని అర్థం వేరు. జనగణమన అది నాయక జయ హే, నాయక జయ హే, అధినాయక జయ హే అంటే ఒక లార్డ్ని పొగుడుతారు అన్నమాట ఆ రోజు. అధినాయక జయ హే, ఇంజల అంటే హిమాలయాలు అక్కడ ఎక్కడ అన్నీ కలిపి వస్తున్న నీకు స్వాగతం, అధినాయక జయ హే, జయ హే మై లార్డ్, చెప్పండి, జయ హే. దాని వెనకాల ఒక్కొక్కరు కితాబులు ఇస్తుంటారండి, దాని గురించి పక్కన పెడదాం. ప్రతి విషయాన్ని చూడండి. రోమీల్లో కూడా రోమీలకు కొందరు సొంత జాతి వారి పూజించడం మొదలెట్టారట. ఎవరంటే యూదులు, ఇశ్రాయేల్ని పూజించారట. మరికొంతమంది వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నాటకం ఆడడం, నాట్యం చేయడం కూడా మొదలెట్టారట. ఈ బ్యాచ్ అప్పుడప్పుడు ఉంటారు.
మీరు చూసారా? అక్కడ అలాగంటారు, ఇక్కడ ఎలా అంటారు, మేము అలాగే అనుకుంటున్నామండి అంటారు. అంటే రెండు రకాలన్నమాట. అదే అప్పుడు మన తెలుగులో అంటారు, అదే ఇలాగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఆయనకి, చెప్పండి, ఇలా వాయిస్తాడు. మళ్ళీ ఆయనకు ఒక పద్యం కాదు, దానికి ఒక సౌండ్ ఇలాగ కొడతాడుగా. ఆ టైప్ బ్యాచ్ అన్నమాట. అంటే అటు రోమీలకి కొమ్ము కాసేవారట, ఇటు వీళ్ళకి కొమ్ము కాసేవారట. ఇదో రకం మనుషులు. చూడండి మనుషులు ఎన్ని రకాలు. యేసుప్రభు ఎందుకు ఏడ్చాడన్న పాయింట్ చుట్టూ ఎన్ని ఉన్నాయి చూడండి. జాతి ప్రేమ, రోమీలకి వ్యతిరేకులు, రోమీలనే పూజించిన వారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నాటకం ఆడడం, నాట్యం చేయడం కూడా ఉన్నారు. ఇద్దరికి బిస్కెట్లు వేసేస్తున్నారట. మరికొంతమంది ఉన్నారు, ప్రవక్తలు వచ్చి సత్యాన్ని చెప్పినప్పుడు వారిని దేశద్రోహులుగా రోమా ప్రజలు చంపేశారట. మీకు గుర్తుందో లేదో, ప్రవక్తలు వచ్చి సత్యం చెబుతుంటే వీరు దేశద్రోహులు అని చెప్పి వాళ్ళ మీద ముద్రేసి చంపేశారట. అందులో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్లో మనకు కనబడతారు బాప్తిసం ఇచ్చు యోహాన్. ఆయన మీద పెట్టిన కేసు ఏంటి చెప్పనా? ద్రోహి అన్నారు ఆయన, రాజద్రోహం అన్నారు. రాజద్రోహం అని ఎందుకు అన్నారంటే కారణం ఒకటే, రాజు దగ్గరికి వచ్చి చెప్పండి మీకు అస్సలు మోరల్ వాల్యూస్ లేవన్నాడు. ఎవరిని? హేరోదు రాజు. ఆడేం చేశాడో మనకు తెలుసు. తమ్ముడు భార్యను తెచ్చుకుని చెప్పండి డేటింగ్లో ఉన్నాడట. డేటింగ్ అది ఇంకా రెండో మ్యారేజ్ చేసుకున్నాడట. ఎప్పుడైతే చేసుకున్నాడో యోహాను వచ్చి అన్నాడు చేస్తున్నది తప్పు అని. సత్యము చేత కడిగి పాడేసిన వెంటనే సత్యం చెబుతున్న ప్రవక్తను అన్నారట నువ్వు ద్రోహివి అన్నారట. సత్యం మాట్లాడుతున్న ప్రవక్తల్ని ద్రోహులు అన్నారు, చంపేస్తారు. పిలాతు అయితే ఇక ఏమన్నారో తెలుసా? వచ్చి అన్నాడు, పిలాతు అన్నాడు మీకు యేసు కావాలా బరబ్బా కావాలా అంటే ప్రజలు అంటారట మాకు బరబ్బాయే కావాలి. ఆయన చుట్టూ ఏం జరుగుతున్నాయో ఆ టైంలో మీరు చూడండి. యేసుప్రభు ఏడ్చాడంటే ఊరకే ఏమి ఏడవలు, టౌన్ చూసేసి ఏంటి ఇలాగ దొగర పట్టేసిందని ఏమీ ఏడలేదు ఆయన. అప్పుడప్పుడు మన ఇల్లు చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తుంటుంది. ఆ ఏడుపు ఎలా ఉంటుంది చెప్పిన అస్సలు క్లీన్ చేయట్లేదని ఏడుపు వచ్చేస్తుంటుంది మనకి. శుద్ధి శుభ్రం లేదని ఏడుపు. ఆ ఏడుపు కాదు ఈయనకి. ఏసియన్ పెయింట్లు ఎలిసిపోయాను కాదు ఆయన ఏడుపు. అప్పుడప్పుడు కొన్ని యాడ్లు వచ్చాయి. ఏసియన్ పెయింట్ వచ్చే ముందు యాడ్లు వచ్చేది గుర్తుందా? ఆడ అలా రుద్రైపోతుంటే చూస్తుండగానే, కానీ ఇల్లు మాత్రం రుద్రాలు అవ్వదు. ఎందుకు అలా అవ్వలేదని కానీ మనకి యాడ్ సేవర్లో ఏసియన్ పెయింట్ వేసాడు ఆయన అని అంటుంది. అలాంటి పెయింట్ వేయలేదని కూడా ఏడుపు కాదు ఆయనకి. ఆయన ఏడుస్తున్నది దేనికంటే చుట్టూ ఇన్ని పరిస్థితులు ఆయన హృదయాన్ని పొడుస్తున్నాయట. బరబ్బాయే కావాలట. మరో విచిత్రమైన మాట ఏంటి చెప్పనా? సమాధానాన్ని కోరే యేసుని వద్దన్నారట. చంపేస్తాను, నరికేస్తాను, తొడలు కొట్టేసి మీసాలు తిప్పేసి ప్రాణాలు తీసేసి బస్తేమే సవాల్ అని హింసించే వారిని దేశభక్తులు అన్నారట. అందులో దేశభక్తుడు ఎవరో తెలుసా? బరబ్బా. అది విచిత్రం. ఆయన సమాధానం కోరుతుంటే ఇతను దేశద్రోహ అన్నారట. ఆయన సత్యం చెప్తుంటే ఈయన దేశద్రోహ అన్నారట. ఈ సమాధానం కాకుండా శవాలుగా మార్చి ప్రాణాలు తీసి హింసించే బరబ్బా లాంటోని అన్నారట భక్తుడండి ఈయన అన్నారట. ఇప్పుడు కూడా ట్రెండ్ ఉంది చూడండి మీరు కావాలంటే. సత్యం చెబుతున్న మనల్ని ఏమంటారు చెప్పండి? దేశద్రోహులు అంటారు. అన్యాయముగా అమాయకులను కొడుతున్న వారిని ఏమన్నారు చెప్పండి? దేశభక్తి అన్నారు. ఈరోజు క్రైస్తవం మీద జరుగుతున్న దాళ్ళు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న భక్తులు అంటున్నారు. ఏంటి? హింసించేవారిని, సత్యం ప్రకటిస్తున్న వారిని చంపేవారిని దేశభక్తులు అంటున్నారు. సత్యం ప్రకటించే వారిని దేశద్రోహులు అంటున్నారు. ఎన్ని జరుగుతున్నాయట యేసుక్రీస్తు ఏడవడానికి వెనక. మరో మాట ఏంటి చెప్పినా? మందిరాన్ని మార్కెట్గా మార్చేశారట. ఏం చేశారు? మందిరాన్ని మార్కెట్గా మార్చేశారట. మందిరాన్ని మార్కెట్గా మార్చి రెంట్కి ఇచ్చేస్తున్నారట. అందులో రెంట్కి ఇచ్చే బ్యాచ్ ఉన్నారు అక్కడ యాజకులు. యాజకులు అంటే మీకు అర్థమవుతుందో లేదో దైవజనులు. వాళ్ళు రెంట్కి ఎలా ఇచ్చేస్తున్నారంటే దేవాలయంలో ఆరాధన కాకుండా చెప్పండి క్రయ విక్రయములు చేయడానికి, వ్యాపార లావాదేవీలు చేయడానికి గొర్రెల్ని, మేకల్ని చెప్పండి ఎడ్లను, పావురాల్ని అమ్ముకోండి అని దేవాలయాన్ని రెంట్కి ఇచ్చేసారట. ఈరోజు రెంట్కి ఇవ్వట్లేదండి దేవాలయాలు. ఆ రోజు కూడా దేవాలయాలు రెంట్కి ఇచ్చేసారట. ఎంతగా అంటే ఇదిగో చూడండి, ఆ అన్న కైపాన వాళ్ళు మార్కెటింగ్ బ్యాచ్ వాళ్ళు.
వాళ్ళంతా వ్యాపార కోణంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో ఇక్కడ మీరు ఈ బల్ల ఎట్టుకోండి, అక్కడ మీరు గొర్రెలు అమ్ముకోండి, అక్కడ మేకలు అమ్ముకోండి, అక్కడ పావురాలు అమ్ముకోండి, ఇక్కడ రోకలు మార్చుకోండి, ఇలా రండి, ఇలా లోపల రండి, ట్యాక్స్ కట్టేసి అలా వెళ్ళిపోండి అన్నారట. అలా చెప్పి వాళ్ళు రెంట్కి తిప్పేసేవారట. ఎవరు? దేవాలయ మందిర యాజకులు. ఇది కూడా యేసుప్రభు చూశాడట. ఇలాంటి టైంలో వస్తున్నాడు ఎక్కడికి చెప్పండి? యెరూషలేము మందిరం దగ్గరికి. ఇన్ని పరిస్థితుల మధ్య యెరూషలేము మందిరానికి వస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన అక్కడ రికార్డ్ చేయబడింది. 37వ వచనం చూద్దాం. 37వ వచనంలో పరలోకమందు సమాధానమును సర్వోన్నతుని స్థలములలో మహిమయు ఉండునుగాక. మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు, ఈ మాట బాగా గమనించండి, ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను ఆగుతాం. పరిసయ్యులని ఒక తెగ ఉందంట చూడండి. అక్కడ ఆ తెగ వారు ఏం చేస్తున్నారు చెప్పనా? హలో, నీకు ఒక సలహా మేము ఇవ్వాలనుకుంటున్నాం. నిన్నే మీ వారిని ఎక్కువ సౌండ్ చెయ్యొద్దని చెప్పు అన్నారట. యేసుప్రభుకి సలహా ఇస్తున్నారట. ఏమని సలహా ఇస్తున్నారంటే, నీ శిష్యుల్ని సైలెంట్ ఉండమని గద్దించు. ఎందుకు చెప్పిన, నీకు జయం 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 అంటున్నారు, నీకు ఊరేగింపులు చేస్తున్నారు. ఈ సౌండ్ ప్రభుత్వం విన్నదనుకో, చెప్పు, మీకు మాకు చెప్పండి మొత్తం ఒకటే సన్మానం అయిపోతాయి. అంటే పరిసయ్యులు భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నది ఏంటని చెప్పిన, నిన్ను రాజుగా కొనియాడుతున్నప్పుడు నువ్వు తిట్టవయ్యా, నువ్వు స్పందించలేదనుకో, అక్కడ పిలాతు స్పందించిన, గవర్నర్ స్పందించిన, ఏమవుతుంది విషయం? అసలకే ఎసరై మోసం, మన బతకడం కష్టమవుద్ది, ప్రభుత్వం వింటే చంపేస్తుంది మనల్ని. అందుకు గద్దించమని చెప్పారట. మరికొంతమంది ఏంటి చెప్పిన, పరిసయ్యులు కనబడ్డారు, సద్దుకాయలు కనబడరు. ఎందుకు చెప్పిన, సద్దుకాయలు సైడ్ అయిపోయారట. మరో మాట చెప్పిన, శాస్త్రులు సైడ్ అయిపోయారట. మరో మాట చెప్పిన, సొంకమును వసూలు చేసేవారు సైడ్ అయిపోయారట. మరో మాట చెప్పిన, రిస్క్ ఎందుకు, ఈ వాతావరణంలో ఉంటే ఏదన్నా జరగచ్చు, ప్రభుత్వం మోకగా అందరిని ఒకేసారి తీసుకెళ్ళి లోపలేసే ప్రమాదం ఉందని ఎవడికి వాడే చెప్పండి, సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయారట. ఇన్ని చూసి అప్పుడు ఏడుస్తున్నాడు యేసుక్రీస్తు. అయ్యో, రాజుగా మీ ముందుకు వచ్చిన ఎలా సైడ్ అయిపోతున్నారా మీరు అని. ఇన్ని పరిస్థితులు చూసి ఏడుస్తున్నాడట. క్రీస్తుకు ఎందుకు కన్నీరు వచ్చింది, కన్నీరు కారణమైందంటే ఇన్ని పాయింట్స్ ఆయన పొడిచేసి ఇక ఆగలేక చెప్పండి ఏడ్చాడట. అందుకు ఏడ్చాడు. ఆయన పట్టించుకోలేదు, ఆయన పలకరించలేదు, ఆయన సరిగ్గా విశ్వాసం ఉంచవలసిన విధముగా విశ్వాసం ఉంచలేదు. పైపెచ్చిక ఆయన్ని గద్దించి ఆయనకి సలహాలు ఇచ్చి, సైలెంట్గా ఉండి చంపేస్తారు నీ శిష్యులను కాటని సలహాలు ఇస్తున్నారట. ఇన్ని పరిస్థితుల మధ్య ఆయన తట్టుకోలేక ఏడ్చేశాడు. ఈ మొట్టమొదటి పాయింట్లో యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడని ఆ టైం సంఘటన మనం తీసుకుంటే, ఆయన చుట్టూ ఇన్ని ఉన్నాయి కనుక ఏడ్చాడట. ఇప్పుడు మరో మాట, యేసుప్రభు ఏడ్చాడు అన్నాడంటే, లూకా సందర్భాన్ని 50 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడంటే, లూకా చుట్టూ కూడా ఏడ్చే సందర్భాలు ఏవో జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే ఊరకే బైబిల్ ఏమీ రాయలేదు, వారు రాస్తున్నప్పుడు ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏడ్చాడన్న సందర్భం లూకా ఈ సందర్భాన్ని ఎక్కడ రాస్తున్నాడంటే, 1/2 శతాబ్దం తర్వాత రాస్తున్నాడంటే, ఈయన చుట్టూ కూడా లూకా కూడా ఏడ్చే సందర్భాలు ఏవో ఉన్నాయి. లూకా చుట్టూ ఏమున్నాయి, లూకా చుట్టూ ఏం జరుగుతున్నాయి, ఆయన రాస్తున్న సమయానికి ఏం జరుగుతుందంటే, ఇది సరిగ్గా రోమీల పాలన కింద జరుగుతున్న ఒక ఘోర కలి సమయంలో రాస్తున్నాడట. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, 50 80 ఆయన రాస్తున్నది 85 86 మధ్యలో రాస్తాడు. ఏది
ఈ లూకా సువార్త. 85-86 మధ్యలో రాస్తున్నప్పుడు అప్పటికి సుమారు 55 ఏళ్ళు సుమారు కాలం ఉంది. ఈయన రాస్తున్న సమయానికి ఏం జరుగుతుందంటే ఈయన చుట్టూ కూడా కొన్ని కన్నీరు పెట్టించే సందర్భాలు జరుగుతున్నాయంటే సేమ్ ఈ రోజున్న వాతావరణం లాంటి వాతావరణమే. ఏం జరుగుతుందో తెలుసా? సరిగ్గా రోమీలు క్రీస్తు శకం 66లో మందిరం మీద దండయాత్రకి దారుణంగా ఎగబడ్డారట. అందులో ఒకడు ఉంటాడు, ఆడి పేరు ఒక గవర్నర్, ప్లాసియస్ అని ఒక గవర్నర్ ఉంటాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే మందిరంలో ఉన్న ఖజానాని దొంగిలిస్తాడట. ఆడికి ఖజానా మనకు అర్పణలు. ఎవరికి? ఇప్పుడు మన మందిరానికి ఏమి ఇస్తున్నాం అనుకుంటాం? ఖజానా ఇస్తున్నాం అనుకుంటామా? అర్పణ ఇస్తున్నాం దేవునికి. మన యూలో అర్పణ, వాడు యూలో ఏంటంటే ఖజానా. మీకు అర్థమవుతుందా? ఆడు ఏం చేశాడంటే అప్పటి వరకు క్రీస్తు శకం 66 వరకు ఈ కైప అన్న లాంటి వారు ఉన్నారుగా, ఇలాంటి లంచగొండ్ల యజమానులు లేదా లంచగొండి యాజకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వాళ్ళకి చక్కగా వాటాలు వేసేసేవారట. మీకు ఇది మాకిది, మీకు ఇది మాకిది, బలి నైవేద్యాల దగ్గర నుంచి ప్రతీదీ వాటాలు వేసేసేవారట. కానీ రాను రాను ఏమైందంటే ఒక క్రూరమైన గవర్నర్ వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఆ వాటా కూడా నాకే కావాలి, మొత్తం నాకు ఇచ్చానని చెప్పి దేవాలయం మీదకి వాడు వచ్చి మందిరంలోనికి ఎగబడి క్రీస్తు శకం 66 నుంచి 70 వరకు వాడిని అజిమాయిషీ చేస్తూ లాక్కోవడమే స్టార్ట్ చేశాడట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. మనం ఆరాధిస్తున్న స్థలంలో, మనం ఆరాధిస్తున్న మందిరం మీదకి ఎవడైనా అడ్డంగా వచ్చి ఇక్కడికి వచ్చి అజిమాయిషీ చేసి మనం అన్నీ లాగేసుకుంటే మనం ఏం చేస్తాం? భయస్థులమైతే సైడ్ అయిపోతాం, కాస్త ధైర్యవంతులమైతే చెప్పండి ఎదిరించడం. ఎందుకు ఎదిరిస్తాం? మా మందిరంలోకి నువ్వు వచ్చి నువ్వేట్లా దేవుడికి ఇచ్చినవి తీసేసుకుంటాను అంటున్నావు ఆయన తిరగబడమా? ఖచ్చితంగా తిరగబడతాం. ఎందుకు తిరగబడం? ఎవడైనా పక్కింటో లోపలికి వస్తే ఏం చేస్తాం? మనం బస్తీమే సవాలంటాం, మనం అలాంటిది మనం దేవుడిని నమ్ముకుని దేవుని స్థలమైన ఆ మందిరంలోనికి ఆ రోజు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా తిరగబడ్డారట. అందులో ప్రత్యేకమైన ఒక యుద్ధం ప్రకటించారట. బాగున్నారు. లూకా సువార్త రాస్తున్న టైంలో చుట్టూ ఏం జరుగుతుందంటే మందిరాన్ని ఆక్యుపై చేసుకుంటున్నాడు ఒక గవర్నర్ వచ్చి. తట్టుకోలేకపోయారు యూదులు. 66 నుంచి 70 వరకు యుద్ధం కొనసాగుతూనే ఉందట. వాళ్ళని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మా మందిరం దగ్గరికి రావడానికి వీల్లేదని. అందులో సుమారు 4 సంవత్సరాలు సుదీర్ఘమైన యుద్ధం ఇప్పుడు జరుగుతుందిగా. ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలు, ఇలాంటి ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి వాళ్ళకి ఇలాగే సుదీర్ఘమైన యుద్ధం జరుగుతుండగా వ్యతిరేకిస్తున్నారు. అందులో ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక మత తీవ్రవాది వ్యవస్థ ఉందట. అదే జలేతు అని ఒక తెగ ఉందట. ఎప్పుడన్నా మీరు చదివినప్పుడు ఆ పదం మీకు గుర్తుందో లేదో? ఎప్పుడైనా చదివారు అది? యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది శిష్యులు ఒక సీమోను అనే శిష్యుడు ఉంటాడు. ఆ సీమోను అనే ఆ శిష్యుడికి ముందస్తుగా చెప్పే అడ్రస్ ఏంటి చెప్పిన? జలేతు అనబడిన సీమోను అంటారు. అంటే సైమన్ పీటర్ ఆయన వేరు, సీమోను పేతురు వేరు, ఈ సీమోను వేరు. ఈ సీమోనికి ముందు జలేతు అంటాడు. ఎక్కడ అంటాడు? అపోస్తుల కార్యం చూద్దాం ఒకసారి, ఒక లుక్కేసి వద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 13వ వచనం. వారెవరనగా ఆంద్రేయ, పిలుపు, తోమ, బర్తలోమయి, మత్తయి, జలేతు అనబడిన సీమోను. అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, మతాభిమాని. మరో అర్థం ఏంటి చెప్పనా? మతం కొరకు అధికారులను ఎదిరించే తీవ్రవాది అని. అంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక ఉగ్రవాది ఉన్నాడండి. మీకు తెలుసా? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక తీవ్రవాది ఉన్నాడు తెలుసా? ఆయనే జలేతు అనబడిన
సీమోన్. అంటే వీళ్ళు ఎందుకు వీళ్ళ తీవ్రవాదులుగా తయారయ్యారంటే, ఎవడ పడితే వాడొచ్చి మందిరంలోకి వచ్చి పందిని వధించి, కుక్కను వధించి, అసేయమైన జంతుబలినిచ్చి ఖజానాను దోస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేక మా మతానికి, మా మందిరానికి అన్యాయం జరుగుతుందని తీవ్రవాదుల్లా తయారైపోయి గెరిల్లా వారు పుట్టించారని చెప్పాను కదా లాస్ట్ వీక్. అలాంటి గెరిల్లా వారికి పెట్టిందే పేరు మేమే అని పరిసయ్యుల తెగల్లోని జలేతు తెగల్లో పెట్టిందే పేరుగా యుద్ధానికి దండయాత్రకు తయారైన వారిలో ఒక తెగల్లో ఒక తీవ్రవాద తెగ జలేతు అనబడిన తెగ. యేసుప్రభు మాటలకి ఆ తీవ్రవాది కూడా మారిపోయాడు. ఎప్పుడైనా చెప్పుకుందాం అంటే, ఇలా ఎప్పుడైతే ఈ 4 ఏళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారో, 4 ఏళ్ళు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నప్పుడు రోమీలు వాళ్ళ మీద కొడుతున్నారు. వీళ్ళు ఏదో చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కొడతారు. వాళ్ళు 10 దెబ్బలు కొడతారు, 2 దెబ్బలైనా కొడుతున్నారు. అప్పుడప్పుడు మనకు భారీ ధైర్యం వచ్చేసి ఒక మాట అంటాం, కొట్రా, నువ్వు 10 దెబ్బలు కొడితే చెప్పు, నేను 2 దెబ్బలైనా కొడతాను అనుకుంటాం. అలాగే వీళ్ళకు కూడా కొట్టు కొట్టు కొట్టు, మేము కూడా ఏదో రోజు కొడతాం. జగన్ గారు అన్నారు, గుర్తుందా? ఈ మధ్య నన్ను జగన్ గారు తాలీకి చేశారు నన్ను. సరే, జగన్ గారు ఒక మాట అన్నారు, ఈయన ఎలక్షన్లో ఇలాంటి భారీ రిజల్ట్ రాకమునిపైన ఏమన్నాడంటే, కొట్టండి కొట్టండి కొట్టండి, మళ్ళీ కొట్టండి మళ్ళీ కొట్టండి, మాట ఏమొస్తుంది, మేము కొడతాం అన్నాడు. కొడుతున్నాడు ఇప్పుడు, మామూలుగా కాదక్క. ఒక్కొక్కరిని అందరికీ పాఠాలు చెప్తున్నాడు. చెప్పట్లేదు మీకు అర్థమవుతుంది లేదు, నేను పబ్లిక్గా చెప్పొచ్చలేదు. కానీ ఆయన ఎక్కడెక్కడైతే హింసెట్టారో ఆ టేస్ట్ అందరికీ జీవించేస్తున్నాడు. అంతకంటే డీటెయిల్ వద్దులేండి. అలాగే రోమీల పాలన ఎదిరించడానికి వాళ్ళు కూడా తిరగబడ్డ 4 ఏళ్ళు తిరగబడ్డేసరికి ప్రభుత్వాన్ని ఎదిరించగలరా? సరిగ్గా 70 వచ్చేసరికి, బాగా సరిగ్గా క్రీస్తు శకం 70 వచ్చేసరికి యేసు ప్రభు చెప్పిన మాట నెరవేర్చారట. ఎవరు? రోమీయులు. ఏమి నెరవేర్చారు? లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినము వచ్చినని చెప్పాను. 70లో వచ్చింది. వాళ్ళని గట్టుగట్టి ముట్టడేసి పిల్లల్ని పెద్దల్ని నేలకేసి కొట్టి నేల కలిపి రాసేసి చంపేశారట. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి? ఒరే, మీకు ప్రభువు చెప్పాడు, మీ బుర్రలకి ఎక్కలేదురా అని. మీకు అర్థమైతే ధన్యత ఎక్క. లూకా రాస్తున్న టైమింగ్ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకు 55 ఏళ్ల క్రితం ప్రభు చెప్పిన మాటని ఎందుకు లూకా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇలా జరుగుద్దని ఆయన ముందే చెప్పాడు. ఇది చూసి ఆయన ఏడ్చాడు. ఆయన దర్శించిన కాలాన్ని మీరు గుర్తించలేదు, ఆయన చెబుతూనే ఉన్నాడు, జరుగుతుంది చూడండి ఏడండి అని చెప్పి ఏడుస్తూ ఈ వచనాలు రాశాడట. ఆయన మన పెద్దలను చచ్చిపోవడానికి, మన పిల్లలు చచ్చిపోవడానికి కారణం మన ప్రభువు దర్శించినప్పుడు మీ బుర్రలకి ఎక్కలేదు. ఈ శిక్షకి హింసకి కారణం ఏంటో తెలుసా? మన తిరుగుబాటే కారణం. ఈరోజు మన మందిరం రాయి మీద రాయి నిలబడకుండా పడిపోవడానికి కారణం ఏంటంటే, మన ప్రభు మందిరానికి వచ్చినప్పుడు మీరు గుర్తించలేదు. ఆయన మన పట్టణాలకు వచ్చినప్పుడు మీరు గుర్తించలేదు. మీకు పిచ్చి ఎక్కువైపోయి మీ మతాల చేత, మీ వ్యాపారాల చేత, నీ జాతి పూజ చేత చచ్చిపోయారు తప్ప ప్రభు వచ్చినప్పుడు ఆయన పట్టించుకున్న నాదుడే కనబడలేదు. ఆయన వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మీ బుర్రలకు ఎక్కిందో లేదో ఇప్పుడు నేను రాసి జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కించుకోండి రికార్డ్ చేశాడు ఆ వచనాలు. అదే ఆ మాటకి అర్థం. ఇదిగో యెరూషలేము పట్టణం మీదకి ఆయన వస్తున్నప్పుడు అన్నాడు, నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటవే. అది లూకా సైడ్ నుంచి కూడా ఆ మాట సరిపోతుంది, ప్రభు వచ్చినప్పుడు కూడా ఆ మాట సరిపోతుంది. ఇద్దరికీ ఆ మాట సరిగ్గా సరిపోతుంది. చూడండి, లూకా కూడా అనొచ్చు ఇలా, ఇదిగో ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన్ని ఎరుగకుంటారు. ప్రభు ఉన్న టైంలో కూడా అంటున్నాడు, ఇదిగో దేవుని కుమారుడిగా నేను వచ్చాను, మీరు ఎరుగకుంటారు. భవిష్యత్తులో నిలబడి నేను చెప్తున్నాను, నేను వచ్చిన టైం మీరు ఎరుగకుంటారు కనుక రాతి మీద రాయి మీ మందిరం కోసం, మీరు ఏ మందిరం కోసం అయితే మీరు ఫైట్ చేస్తున్నారో ఆ మందిరమే
ఉండదు. రాతి మీద రాయి ఉండదు అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, రాతి మీద రాయి ఉండదని పర్టికులర్గా ఎందుకు సువార్తికులు రాశారో చెప్పనా? యెరూషలేము మందిరానికి ఒక పేరుంది, స్వర్ణ దేవాలయం. మీకు స్వర్ణ దేవాలయం అంటే ఏదో గుర్తు రాకూడదు. స్వర్ణ దేవాలయం పేరెట్టి పాకలేసారు గొడవ లేకుండా. స్వర్ణ దేవాలయం అంటే స్వర్ణ దేవాలయమే. స్వర్ణం అంటే బంగారం. యెరూషలేము మందిరానికి పెద్ద పెద్ద రాళ్ళు కడుతున్నప్పుడు రాయికి మధ్యలో మనం సిమెంట్లు పెడతాం. వాళ్ళు రాయికి మధ్యలో బంగారు పూతను పెట్టారట. సొలొమోన్ టెక్నాలజీ అది. ఆ బంగారాన్ని, రాయి మధ్యలో ఉన్న బంగారాన్ని కూడా గవర్నర్స్ రోమీలు ఒలుసుకుపోవడానికి చెప్పండి రాతి మీద రాయిని తీసేశారు. ప్రభు చెప్పాడు, ఏ మందిరాన్ని చూసి మీరు మురిసిపోతున్నారు, ఏ మందిరాన్ని చూసి అబ్బాని మీరు అంటున్నారు, ఆ మందిరం ఉండదు, మీ పితరులు ఉండరు, మీ పిల్లలు ఉండరు. కారణం ఏంటంటే మందిరానికి మూలమైన ప్రభువునే మీరు పక్కన పెట్టేశారు. మూలమైన నన్నే మీరు పక్కన పెట్టారు కనుక మీ భవిష్యత్తును చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ప్రభు భవిష్యత్తును చూసి ఏడుస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే జరగబోతున్న లోకాకాలంలో జరగబోతున్న పరిస్థితిని కూడా చూసి ఏడ్చాడు. యెరూషలేము అందమైన పట్టణం ఏమైపోతుందో ముందుగానే చూసి ఏడ్చాడు. మరో మాట చెప్పనా, ఎందుకు లూకా గారు బట్టల గూర్చే రాశాడు కానీ మట్టలను గూర్చి ఎందుకు రాయలేదంటే ఆయన కావాలనే రాయలేదు. ఎందుకో తెలుసా? లూకా పరిచయం చేస్తున్న విధానం, ఈయన యూదులకు మాత్రమే రాజు కాదు. బట్టల నుంచి ఎందుకు మట్టలనే విషయాన్ని పక్కన పెట్టాడంటే మట్టలు, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు లేదా చెట్ల యొక్క కొమ్మలతో ఆరాధించే ట్రెడిషన్ ఎవరిదంటే చెప్పండి, యూదులది. కావాలని ఆ ట్రెడిషన్ ఆయన హైలైట్ చేయలేదు. ఎవరు చెప్పండి? లూకా గారు. ఎందుకు చెప్పనా? ఈ సువార్త చదువుతున్నప్పుడు ఈయన యూదులకు రాజు అని చదువుతున్న వాడికి అనిపించకూడదు. ఈయన యూదులకు రాజు కాదు, ఈ సర్వ సమాజానికి ఆయన రాజు. ఈ సర్వ సమాజానికి ఆయన రాజు. ఆయన బట్టల మీద, మాసిన బట్టల మీద నడిచి వచ్చిన రాజు, మన కోసం వచ్చిన రాజు, యెరూషలేముకు వచ్చిన రాజు, మన కొరకు ఎలిగిన రాజు. మరో మాట చెప్పనా, జాతి భక్తి ఉండేది ఎవరికి? యూదులకి. ఆ జాతి భక్తితో ఈ వచనాలు వాళ్ళ బుర్రకు ఎక్కకూడదని కావాలని వాళ్ళ జాతికి అలవాటైన స్లోగన్స్ కూడా పక్కనెట్టేశాడు ఆయన. ఆ స్లోగన్ ఏంటి చెప్పనా? దావీదు కుమారుడా. ఏంటది? దావీదు కుమారుడా. దావీదు కుమారుడు అన్న పదం పక్కనెట్టి ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని స్టార్ట్ చేశాడు. అంటే దావీదు అంటే ఒక అడ్రస్ మిగిలిపోద్దని. అలా కాకుండా ఏమంటాడు తెలుసా? ఆయన వస్తున్నది సర్వ ప్రజానికానికి రాజు. దావీదు వంశంలో వస్తున్న రాజు అని ఒకవేళ అనుకుంటే అక్కడికే ఆయన ఫిక్స్ చేసేస్తారు. అందుకే ఆయన సార్వత్రికంగా మట్టల్ని పక్కనెట్టాడు. చెప్పండి, జాతి కల్చర్లో వస్తున్న స్లోగన్స్ పక్కన పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏడుస్తూ అన్నాడు, ఇదిగో మన పరిస్థితులు ఈరోజు లోక 50 సంవత్సరాల తర్వాత లోక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పరిస్థితులు ఇలా అయిపోవడానికి కారణం మన ప్రభు వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదు. ఎంతసేపు జాతి కోసమే ఏడ్చారు, ఎంతసేపు మందిరం కోసమే ఏడ్చారు, ఎంతసేపు ఖజానా కోసమే ఏడ్చారు, ఎంతసేపు మీ యొక్క ప్రవచనాలు, మీ పొగడతల కొరకే ఏడ్చారు తప్ప ప్రభువుని మీరు పట్టించుకోలేదు. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు పట్టించుకోలేదు. మరలా 55 సంవత్సరాల చుట్టూ అవే పరిస్థితులు జరుగుతున్న మరలా మీరేమీ పట్టించుకోవట్లేదు. మీ బుర్రలకు ఎక్కాలని ఆయన రాస్తున్నాడట. ఆయన ఒక మాట అన్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవు ఈ దినమునందు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. ఏమన్నాడు? సమాధాన పడిపో. గొడవలు సద్దుమణిగిపోవాలంటే ఒకే ఒక్క సూత్రం ఏంటి చెప్పండి, సమాధాన పడిపోవాలి. గొడవలు సీరియస్గా గొడవలు పెట్టేసుకున్నాం అనుకోండి, చెప్పండి ఏమవుద్ది? ఒక రోజుకి గొడవలు ఉంటాయి, మనం ఉండం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు,
గొడవలొద్దు, రాజీ పడిపోదాం రండి. యేసుప్రభు వారు అడగకూడదండి. ఎవరు అడగాలి చెప్పనా? వాళ్ళు అడగాలి. ఎందుకంటే ఆయన లూకా గారు యేసుప్రభు కోసం చెప్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ 14 అధ్యాయంలో రికార్డ్ చేశాడు ఆయన. చూద్దాం ఒకసారి. ఒట్టే చెప్తుందని ముగించేద్దాం. ఇంకా లూకా సువార్త, నాకు ఆగలేస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 31వ వచనం నుండి. ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 25,000 మందితో వచ్చు వాడిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. సందర్భం ఏంటి చెప్పనా? 20,000 మంది సైనికులతో ఒకడు వచ్చేస్తున్నప్పుడు, మనకు ఎదురుగా అతడు 20,000 మందితో కనబడుతున్నప్పుడు మన దగ్గర సంఖ్య 10లో ఉందనుకోండి, ఏం చేస్తాం? గొడవలు ఎందుకు సారు అంటమ్మా, అంతేనా? అలా అనాలి. ఎందుకంటే నేను తగ్గను, నేను వెళతాను, నేను గొడవలోకి తిరగబడతానంటే అటు మెత్తకు కొడేసి చెప్పండి, సాంబారేసి వెళ్ళిపోడు. ఒకప్పుడు చిన్నప్పుడు ఒక కథ ఉండేది నాంటేల్లో. అది వినడానికి బాగుంటాయి కథలు. మా ప్రైవేటు మాస్టర్ చెప్పాడు అనమాట, నాకు బాగా గుర్తుండిపోయింది అది. చాలామంది 1000 మంది సైనికులు వచ్చారట. ఈయన దగ్గర దమ్మిడి గట్టిగా కొడితే 300 మంది సైనికులు తప్ప ఇంకేం లేరట. ఆ కోటను ఆక్రమించుకోవడానికి చాలామంది వచ్చేసారట. ఆ టైంలో తెలివైన రాజు చేసిన పని ఏంటి చెప్పిన? అర్జెంటుగా భోజనాలు ఎట్టండి రా అన్నాడట. యుద్ధం జరుగుతున్నప్పుడు భోజనాలు ఎట్టమంటాడు ఎవడైనా? కానీ ఆ రాజు భోజనాలు ఎట్టమన్నాడట. మనమైతే ఏం చేస్తాం? భోజనాలకు వెళ్తామా? వెంటనే తెలుగులో సామెత చెప్తాం, బతుకుంటే చెప్పాను అదేదో ఆకు ఉంది చెప్పండి, ఆ ఆకు ఫ్రై చేసుకుందాం, ఈ భోజనాలకు వెళ్తే ఇదే చివరి భోజనం అయిపోతే అని చెప్పి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోం? ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ బాంబు వేసినా కూడా జేఎన్టీ కాలేజీలో సుధాకర్ గారు భోజనం చేసి వెళ్ళిపోండి అంటే వెళ్తాం. బిర్యానీలు పాడైపోతే తినేసి వెళ్ళిపోండి ఒక ముద్ద అంటే వింటామా? ఇంకో బాంబు వచ్చి చడిపోతే ఎందుకు వచ్చిన భోజనాలు వెళ్ళిపోతాం మనం. యుద్ధాలు జరుగుతున్నప్పుడు భోజనాలు కూర్చుంటామా? కూర్చోం. ఆ రాజు భోజనాన్ని కూర్చోమన్నట్టు కారణం ఏంటి చెప్పనా? తెలివైన రాజు 100,000 ఇస్తరాకులు తెప్పించి కోటలో భోజనాలు పెట్టి, సైన్యం వస్తున్నప్పుడు సైన్యానికి కోట ఆనుకుని అంచులకు వస్తారుగా, ఈ అంచులకు వస్తున్నప్పుడు అప్పట్లో యుద్ధాలకి కొన్ని నీతిలువులు ఉండేవి. నీతిలువులు ఏంటంటే నిద్రపోయినప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు దాళ్ళు చేయరు. వీళ్ళు ఏం చేసేవారంటే, రాజు ఉన్నది 300 మంది, భోజనాలకు తెప్పించిన ఆకులు మాత్రం 1000 ఆకులు. ఈ ఆకులకి భోజనాలు చేస్తున్నప్పుడు ఏం చేయమంటే రాజు సాంబార్ కాస్త అన్నం అలా రాసి ఆ కిటికీలోంచి అలా పడేస్తున్నాను అన్నాడట. అలా పడేస్తున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పడేస్తున్నప్పుడు ఇన్ని ఆకులు చూసి, ఏంటి ఇన్ని ఆకులు ఎంతమంది ఇక్కడ ఉన్నారని చెప్పి వీళ్ళు మనకన్నా ఎక్కువ ఉన్నారని ఆకులు లెక్కెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారట ఎవరు? శత్రువులు. ఇది కథ బాగుంటుంది. ఇప్పుడున్న రాజులు అలాంటి వాళ్ళు కాదు, కిటికీలోని చూస్తారు ఏం జరుగుతుందో. ఆకు ఉండదు చెప్పండి, మనం ఉండం. అది కథ అది. కానీ యేసుప్రభు చెప్తున్నాడు చూడండి, బలవంతులైన వారు 1000 మంది మీ మీదకి వచ్చేస్తే మీ దగ్గర శక్తి లేకపోతే మనం ఏం చేయాలి? సమాధాన పడిపోవాలి. యేసుక్రీస్తు ఏమన్నా చెప్పినా, మీరు నా ముందు బలవంతుడైన నా ముందు మీరు బలహీనులుగా ఉన్నారు, మీకు చెబుతున్నాను నాతో సమాధాన పడిపోండి. ఏడ్చి మరీ చెప్తున్నాడు. మన మొరను అర్థం చేసుకుని మరీ చెప్తున్నాడు. మన పరిస్థితిని అర్థం చేసుకుని మరీ చెప్తున్నాడు. రండి సమాధాన పడిపోండి, రండి సమాధాన పడిపోండి. యెరూషలేము పట్టణమా, సమాధాన పట్టణమా, షాలోమ్ అన్నాడట. రండి నాతో సమాధాన పడిపోండి, నాతో సమాధాన పడిపోండి అంటే ఇలా బొరలకి ఎక్కలేదట. అందుకు యేసుక్రీస్తు వారు ఏడ్చాడు. బలవంతుడైన నేనే తగ్గించుకుని వచ్చి మీకు స్వారీ చెప్తుంటే మీకు బొర్ర తిరిగడి ఎక్కువైపోయింది. బలవంతుడైన నేనే మీ దగ్గరకు వచ్చి రండి రాజీ పడదామంటే చెప్పండి మీకు కొమ్ములు చెప్పండి ఎక్కువైపోయినాయి. మీ గతి ఏమైపోద్దో, మీ పరిస్థితి ఏమైపోద్దో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందని ఏడ్చాడట. లూకా కూడా ఇది జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ఇక ముగించేస్తున్నాను. ఆ రోజు క్రీస్తు కావాలా బరబ్బా కావాలంటే వాళ్ళు అన్నారట. చెప్పండి, మాకు బరబ్బా కావాలన్నాడట.
లూకా టైంకి వచ్చేసరికి మీకు యూదులైన వారిని అడిగాడట, మీకు హింస కావాలా, రోమీలతో సమాధానం కావాలంటే యూదులందరూ అన్నారట, మాకు హింసే కావాలన్నారట. హింసలో సాధించింది ఏంటి చెప్పనా, చచ్చారు. మరో మాట, ఈ 2022లో కూడా మనం కోరుకుంటుంది ఏంటి చెప్పనా, రాజ్యాలు, మాకు యుద్ధాలే కావాలంటున్నారు. రష్యా ఉక్రెయిన్ ఏం చేస్తుంది ఇప్పుడు, యుద్ధాలే కావాలి. మాట్లాడితే కాల్దు, ఏం మాట్లాడుతున్నారు చెప్ప, అది నేతలు యుద్ధాలే కావాలంటున్నారు. కాస్తంత చిన్న గొడవలు వచ్చినా మనం ఏమంటున్నాం, తేల్చుకుందాం నువ్వెంత నేనెంత అంటున్నాం. మనం ఈరోజు సంఘాల్లో సమాధానాలు లేవు, సంసారాల్లో సమాధానాలు లేవు, సమాజంలో సమాధానం లేదు, అసలు ఎక్కడ సమాధానమే లేదు. ఈ మట్టల ఆదివారం నాడు ప్రభు నీకు నాకు చెప్తున్నాడు, అందరితో సమాధానముగా ఉండి ముఖ్యముగా నాతో సమాధాన పడిపోండి. నా దగ్గరికి రండి, సమాధాన పడండి. నా దగ్గరికి రండి, సమాధాన పడండి. మాట్లాడుతున్నాడు సీరియస్గా వచ్చి సమాధానం పడం, సమోసా తిని టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. మనం మళ్ళీ గొడవ వస్తే మళ్ళీ ఇంకో సమోసా. ఇవి గొడవలు తప్ప ఈరోజు మనం ఎక్కడన్నా చెప్పండి. ఆ రోజు యెరూషలేము పట్టణానికి నీకు నాకు చెప్తున్నాడు, సమాధానపడుడి, సమాధానపడుడి. విచిత్రం ఏంటి చెప్పనా, పట్టాభిషేకానికి వచ్చిన యేసుప్రభుని ఎవరు చెప్పండి, పట్టాభిషేకం ఆయనకి చేయలేదు. దావీదు కుమారుడు అని ఎందుకన్నారంటే వాళ్ళు ఏంటంటే దావీదులా మళ్ళీ మా కొత్త రాజ్యాన్ని ఇస్తాడని అలాగే చూశారు తప్ప ఆయన వచ్చింది రాజ్యాన్ని ఇవ్వడానికి కాదు, శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చిన బుర్రలకి ఎక్కలేదట. ఆయన వచ్చి ఈ శ్వాసల స్టేటస్లు పెంచుతాడు అనుకున్నారే తప్ప ఆయన వచ్చింది నీ పాపాలు కడిగేయడానికి వచ్చిన బుర్రలకి ఎక్కలేదట. చివరికి ఆయన జరిగిన పట్టాభిషేకం ఎక్కడంటే ఆకాశానికి భూమికి మధ్య సిలువేసి చంపేశారు. ఆయన కోరుకున్న పట్టాభిషేకం అదే, ఆయన కోరుకున్న కిరీటం అదే, ఆయన ఆహ్వాన పత్రిక అదే. ఆ సిలువెక్కు కూడా అన్నాడు ఆయన, చెప్పండి తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, సమాధానపరిచే సమాప్తమైపోయింది అన్నాడు. అంతే. ఇక మరో ఆశ్చర్యకరమైన మాట చెప్పిన, ఆ రోజు మనం అనుకున్న ఈవులు ఆయనకి పట్టాభిషేకం జరగలేదు, కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు అసలైన పట్టాభిషేకం కనబడుతుంది. ప్రకటన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కిరీటాలతో కోటాను కోట్ల దేవదూతలతో అందరూ చూస్తుండగా ఆయనకి జరిగింది ఏంటి చెప్పండి, జరగబోయేది ఏంటి చెప్పండి, పట్టాభిషేకం. గొర్రె పిల్లకు సింహాసనం మీద ఉన్న వానికి వేల వేల స్తోత్రములు అంటూ ఆ రోజు ఆయనకి పట్టాభిషేకం రంగరంగ వైభవంగా కోట్ల మందులు కోట్ల మనుషుల మధ్య దేవదూతలకి ఇందులు కార్యక్రమాలు. ఆ రోజు గొర్రె పిల్లకి జయము 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 జయము. ఆ రోజు ఒకరోజు మనం ఆయన్ని చూడబోతున్నాం, ఒకరోజు ఆయన్ని బాహట్టంగా చూడబోతున్నాం. ఈరోజు ఈ భూమి మీద ఆయనకి పట్టాభిషేకం చేయలేని ఈ మనుషులందరూ ఆ రోజు కళ్ళిప్పి చూస్తారు. ఆయనకి నిజమైన పట్టాభిషేకం ఆ రోజు జరగబోతుంది. ప్రస్తుతానికి వెయిటింగ్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయనకి మనకి ఎంగేజ్మెంట్ అయింది. ఎవరికి? యేసుక్రీస్తు మనకి. ఆయన వస్తాడు ఒకరోజు, మనం తీసుకెళ్తాడు. పెళ్లి కొడుకి పట్టాభిషేకం జరుగుద్ది, పెళ్లి కూతురు ముందు నిలబడుతుంది. ఆ రోజు అందరూ చూస్తుండగా పెండ్లి విందు కూడా జరుగుతుంది. ఈ టైంలో పెళ్లి కూతురు ఏం చేయాలి చెప్పండి, పెళ్ళికి రెడీ అవ్వాలి. రెడీ అవుతుందా పెళ్లి కూతురు? ఇలా తెంగర సూపులు చూసి ఇలా గోక్కుంటుంది అనుకోండి. ఆయన వచ్చే సమయానికి ఇలా గోక్కుని ఇలా అనుకుంటుంది అనుకోండి. ఆయన వచ్చే టయానికి అలా చూస్తూ తింగర చూస్తే ఆయన ఏమనుకుంటాడు, ఈవిడ పెళ్లి కూతురు కాదని పక్క వెళ్ళిపో ఇంకో కావాలని తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ఎంగేజ్మెంట్ అయింది మనకి, సంఘం గుర్తుపెట్టుకో. ఆయన వచ్చే టయానికి ఆయన కోరుకునే అందం ఏంటో మనం మంచిగా చెప్పండి డిజైన్ చేసుకోవాలి. ఆయన కోరుకునే అందం సత్క్రియలు, ఆయన కోరుకునే అందం మంచి బుద్ధి, ఆయన కోరుకునే అందం సుబుద్ధి, ఆయన కోరుకునే అందం మంచి మాట, మంచి వాక్యం, రక్షణ అనుభవం, నూతన యుగం కొరకు ఎదురుచూపు, నిరీక్షణ. ఈ అందం ఆయన చూసి ఎత్తుకెళ్ళిపోతాడు మనలో చాలా మేఘాల మీద. దాని కొరకు సిద్ధపడండి. ఆయన పట్టాభిషేకం చూడబోతున్నాం. సమాధానం కలుగును గాక. ఈ అధ్యాయంలో అందరికీ షలోం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో, లోతైనవి, చరిత్రతో ముడిపడినవి తండ్రి. మీ కుమారులు తండ్రి ఆయన ఏడవడానికి కారణం తండ్రి, ఆయన ఏడ్చి కన్నీరు పెట్టడానికి, ఆయన చుట్టూ ఏం జరిగినాయో మేము చూసాం. లోక రాస్తున్న సమయానికి ఏం జరిగినాయో మేము చూస్తున్నాం. ఇప్పుడు మా మధ్య ఏం జరుగుతున్నాయో కూడా మేము చూస్తున్నాం. అందరికీ ఈ 3 కాలాల్లో కావాల్సింది మీ కుమారునితో సమాధానం తండ్రి.
సమాధానం లేదు తండ్రి. సమాధానం లేని మనుషుల మధ్య మేము బతుకుతున్నాం తండ్రి. సంధి లేని, రాజీ లేని మనుషుల మధ్య మేము బతుకుతున్నాం తండ్రి. దాన్ని మమ్మల్ని క్షమించండి, ఓర్చుకునే శక్తిని మాకు దయచేయండి. నీ పిల్లలు మరింత ఉద్యమంతో నిలబెట్టండి తండ్రి. మా రాజుని వేవేల స్తోత్రముల గాన ప్రతిగానములతో కోటాను కోట్ల దేవతల మధ్య మా గొర్రె పిల్లని ఎదుర్కొని ఆ విందులోనికి మరింత ఘనముగా మమ్మల్ని సిద్ధపరచండి. పెండ్లి కుమార్తెలమైన మేము తండ్రి మరింత తండ్రి అందమైన అలంకారంతో మమ్మల్ని తీర్చిదిద్ది, మరింత జ్ఞానంతో నిరీక్షణతో తండ్రి మా వరుడు కొరకు ఎదురు చూసే తండ్రి చక్కటి తండ్రి అలంకారం మాకు సిద్ధపరిచి ఎదురు చూపు మాకు దయచేస్తారని కోరుతున్నాం. ముందు మాట్లాడిన తండ్రి సహోదరుణ్ణి, ఆరాధన జరిగించిన సహోదరుల్ని తండ్రి, వచ్చిన మీ పిల్లలైన వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ తండ్రి, ఈరోజు భోజనానికి కారకులైన తండ్రి సుధాకర్ గారి కుటుంబాన్ని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ తండ్రి మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.